అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి గంగాధర్, వెల్నెస్ కోచ్. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజులలో చాలామంది పబ్లిక్ లోపల గమనిస్తే పాతకాలంకు ఇప్పటికీ రోగాలు పెరిగిపోతున్నాయి. పాతకాలంలో ఎక్కువ జనాలకు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు లేకుండేటివి. పెద్ద టెక్నాలజీ లేకుండే, వ్యాధులు కూడా లేకుండే. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వ్యాధులు పెరిగిపోయినాయి. టెక్నాలజీ పెరిగినప్పుడు వ్యాధులు తగ్గలేగా? తగ్గట్లే. ఎందుకు తగ్గదు అని అంటే తీసుకునే ఆహారపు అలవాట్లు చేంజ్ అయింది. పాతకాలం వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు వేరున్నాయి, మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు చేంజ్ ఉన్నాయి. వాళ్ళకు బాడీకి ఎంతైతే కావాలో అంత ఇచ్చారు. వాళ్ళకు ఎలాంటి టెక్నాలజీ, విటమిన్స్ తెలియదు, మినరల్స్ తెలియదు, ఫైబర్ తెలియదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమీ తెలియదు. కానీ వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ అంతా కూడా అదే తిని ఉన్నారు. మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులకు ఏ విటమిన్ ఎంత తీసుకోవాలా, మినరల్స్ ఎంత తీసుకోవాలా అన్నీ తెలుసు. కానీ దీన్ని పట్టించుకోం. ఎక్సెస్ ఫుడ్, ఏమి ఎక్సెస్ ఇస్తున్నాం చూడండి. ఈ రోజులలో మనం ఎంత ఎక్సెస్ ఫుడ్ ఇస్తున్నామో. సాల్ట్ ఎక్కిస్తున్నాం. కొందరైతే జనాలు తింటున్న సమయంలో ఆ పైనుంచి సాల్ట్ వేసుకుంటారు ఎక్కువ అంటే తొందరగా నేను ఖరాబ్ కావాలన్న ఉద్దేశంతో. అయోడిన్ ఎక్కివ్వద్దు. ఎంత ఇవ్వాలా? పర్ డే 5 గ్రామ్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. మనం ఎంత తింటున్నాం చూడండి, చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు టిఫిన్స్లలో అవే, భోజనంలో అదే, లంచ్లో అదే, అండ్ డిన్నర్లో అదే. ఎక్సెస్ సాల్ట్ ఇస్తున్నాం కాబట్టి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. పాతకాలం వల్ల అలా తినలే, అలాంటి ఫ్రైలు ఏం లేవు, డీప్ ఫ్రైలు లేవు, ఆయిల్ ఫుడ్ లేదు. బట్ మనం ఎక్సెస్ ఇస్తున్నాం. అండ్ షుగర్ని ఎక్కిస్తున్నాం మనం. షుగర్ మీన్స్ ఓన్లీ చక్కెర పదార్థాలనే షుగర్ అనుకోకండి. చక్కెర దుకాణాల నుంచి తీసుకొచ్చిన పదార్థమే చక్కెర, అది కాదు. ప్రతి పిండి పదార్థాల్లో చక్కెర నిల్వలు ఉన్నాయి. గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ ఉంటాయి. GI, గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ హై ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం మనం. గ్లైసెమిక్ హై ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతుంది, ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోతుంది, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ పెరుగుతుంది, విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. వీటన్నిటితో ప్రాబ్లం షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, రైట్? అండ్ ఫ్యాట్స్ ఎక్కువ తింటున్నావు డీప్ ఫ్రైలో. పాతకాలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్ హోమ్లు ఇలాంటివి లేవు. ఇప్పుడు టెక్నాలజీ రంగమని సాయంత్రం అయింది అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారంటే కథం వాళ్ళకు ఫ్యాట్ ఫుడ్ తినిపించడం. ఆయిల్ అసలు అది ఏ ఆయిల్ తెలియదు, దేంతో తయారు చేస్తారో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, డబ్బులు మాత్రం ఖర్చు చేస్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్సెస్ ఇస్తున్నాం మన బాడీలో. సాల్ట్ ఎక్కిస్తున్నాం, షుగర్ ఎక్కిస్తున్నాం, ఫ్యాట్స్ ఎక్కిస్తున్నాం, క్యాలరీ గల ఫుడ్. చేసేదంతా స్మార్ట్ వరకు హై క్యాలరీ ఫుడ్ తింటున్నాం. హై క్యాలరీ పర్ డే స్మార్ట్ వర్కర్స్కు మినిమం 1500 క్యాలరీస్ ఎనఫ్, సరిపోతుంది. కానీ ఎన్ని ఇస్తున్నావు? చాలా ఎక్కిస్తున్నావు. దాదాపు ఒక్కొక్కరు 3000, 4000, 5000 పైన క్యాలరీస్ ఇస్తున్నారు. మీరు లెక్కేయండి. నేను క్యాలరీస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఎన్ని క్యాలరీస్ తింటే, ఏది ఆయిల్ ఫుడ్ తింటే ఎంత వస్తుంది, ప్రోటీన్ తింటే ఎంత వస్తుంది, ఫ్యాట్స్ తింటే ఎంత వస్తుంది, నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. బట్ హై క్యాలరీ తింటున్నాం అండ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. ఇది అన్ని ఎక్సెస్ ఇవ్వడం వల్ల మన బాడీ మనకి చెప్పినట్లు వినడం లేదు, రైట్? ఓకే, మరి మనం ఏం చేయాలి సార్? మన బాడీ మనకి చెప్పినట్లు వినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే రెగ్యులర్గా ఏవైతే ఇవి ఎక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ డెఫిషియన్సీ ఉన్నాయి చూడండి. కావాల్సిన డెఫిషియన్సీ తక్కువ ఉన్నాయి. ఏమేమి తక్కువ ఉన్నాయి? ఫైటోన్యూట్రియన్స్ అనేటివి తెలియదు మనకు. ఫైటోన్యూట్రియన్స్ తక్కిస్తున్నాం మన బాడీకి. అంటే దినచర్యల ఇవి ఎక్కడ దొరుకుతాయి ఫైటోన్యూట్రియన్స్? ఆకుకూరలలో కాండాలు ఉంటాయి కదా, కాండాల మధ్య భాగంలో జిగురు వస్తుంది చూడండి. ఆ కట్టె పొడకని ఇడిసి చూడండి, జిగురు వస్తుంది చూడండి, అక్కడ ఉంటుంది. మనం ఆ కట్టెలు తినం. అక్కడ ఫైటోన్యూట్రియన్స్ పుష్కలంగా దొరుకుతుంది. వారానికి ఎన్నిసార్లు ఫైటోన్యూట్రియన్స్ తింటున్నాం? ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నెక్స్ట్ విటమిన్స్.
విటమిన్లు అంటే విటమిన్ ABCDEK. ఈరోజు బతకాలంటే రోజు తినాల. ఒక్కొక్క ఆర్గాన్కు ఒక్కొక్క రకమైన విటమిన్స్ అవసరం. ఆ విటమిన్స్ని మనం ఈరోజు ఎన్ని ఇస్తున్నాం అనేది ఆలోచించండి సార్. ఒకరోజు మీ డైట్ చార్ట్లో పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఎన్ని విటమిన్స్ తిన్నాం, ఈరోజు ఏ విటమిన్ తిన్నాం చూడండి. అది రియల్లీ ఉందా, పుష్కలంగా ఉందా లేదా ఒక్కసారి చూసి ఆలోచించి తినండి. అర్థమవుతుందా? ఇవి మనం తగ్గిస్తున్నాం. అందుకే తక్కువ వయసులోనే ఖరాబ్ అయిపోవడానికి కారణం ఇదే, రైట్. నెక్స్ట్ వన్, మినరల్స్. మినరల్స్ అంటే ఎందులో ఉన్నాయో కూడా తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు. పొటాషియం, జింకు, కాపర్ అండ్ అయోడిన్, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, ఇవన్నీటువంటి ఏవైతే మినరల్స్ ఉన్నాయో తగు మోతాదులో ఎవ్రీడే మన బాడీకి ఇవ్వాలి. ఒక్కొక్క పదార్థాల్లో ఒక్కొక్కళ్ళు ఉన్నాయి. అంటే దినచర్యలో మనం విటమిన్స్, మినరల్స్ బాడీకి సరిపోయేంత ఇవ్వట్లేదు కాబట్టి బాడీ ఖరాబ్ అవుతుంది. ఇది చాలా పవిత్రమైంది సార్ బాడీ. ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా ఇది దొరకదు. దీన్ని కాపాడుకోవాలంటే కేవలం ఫర్ యూ, నీ చేతిలో మాత్రం ఉంది. ఇప్పుడు నేనున్నాను, నా బాడీని కాపాడడం నా భార్య చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో లేదు, అమ్మ నాన్న చేతుల్లో లేదు, పిల్లల చేతుల్లో లేదు. బట్ ఎవరు కాపాడాలా? కేవలం నేనే కాపాడాలా. నా బాడీని నేనే కాపాడుకోవాలి. కాబట్టి డైలీ కావాల్సినటువంటి ప్రోటీన్ ఎంత ఇస్తున్నావు, అసలు నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, వెయిట్కు తగ్గట్టుగా ప్రోటీన్ ఇస్తున్నావా లేదా చూడాల్సిందే, కంపల్సరీ చేయాలి, రైట్. అండ్ ఎవ్రీడే 25 గ్రామ్ టు 30 గ్రామ్ ఫైబర్ ఇవ్వాలా, ఇస్తున్నామా లేదు. అండ్ వాటర్, ఈవెన్ ఫ్రీగా దొరికే వాటర్ని కూడా అందరూ నీ బాడీకి సరిపోయేంత ఇవ్వట్లే. ఎవ్రీ 20 kgకి 1 లీటర్ చొప్పున వాటర్ తాగుతున్నామా? ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే ప్రతి పర్సన్కు వాటర్ ఇలా తీసుకోకూడదు. డయాలిసిస్ పేషెంట్ డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. హార్ట్ పేషెంట్ డాక్టర్ సలహా మేరకే వాటర్ తీసుకోవాలి. బట్ నార్మల్ పర్సన్ అయితే ఎవ్రీ 20 kgకి 1 లీటర్ చొప్పున అయితే వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ మన బాడీలో తక్కువచ్చుకున్నాం. విటమిన్స్, మినరల్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటోన్యూట్రియంట్స్ అండ్ వాటరు, ఫైబరు, ప్రోటీన్, ఇవన్నీ మనం తక్కువచ్చుకున్నాం, మన బాడీకి తక్కిస్తున్నాము. వాటిని పోయి ఎక్కిస్తున్నాం. ఎట్లా ఆరోగ్యం బాగుంటుంది సార్ చెప్పండి మీరు? ఆరోగ్యం బాగుండాలి అని అంటాం. రోజు గుళ్ళల్లో పోయి మొక్కుతాం, నా ఆరోగ్యం బాగుండండి సార్ దేవుడా అని చెప్తాం. ఎందుకు బాగుంటుంది? తప్పు చేసేది నీవు, తీసుకునే ఆహార పదార్థాలు నీవు తప్పు చేస్తున్నావు, దేవుడి మీద వేస్తారు. సైన్స్ ఏమంటుందంటే 70% లైఫ్ స్టైల్, 30% జీన్స్. 70% నీ లైఫ్ స్టైల్ మీదనే నీ యొక్క ఆరోగ్యం ఉంది. మరి నీ లైఫ్ స్టైల్ బాగుండాలంటే ఏం చేయాలి? 70% మార్చుకోవాల్సిందే. ఓకే, నేను ఆశిస్తున్నాను మీరందరూ ఈరోజు నుంచి కొద్దిగా ఫ్యాట్స్ అండ్ క్యాలరీస్ని, సాల్ట్ని, షుగర్ని తగ్గిస్తారనుకుంటున్నాం. లక్కీ మా యొక్క అదృష్టం ఏంటంటే మా లైఫ్లో షేక్ దొరకడం, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరకడం మా లక్కీ, మా అదృష్టం. గత 7.5 yearsగా మంచి బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాం. ఒక్క గ్లాసులోనే మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా నా బాడీకి రోజు బ్యాలెన్స్డ్ డైట్గా బెస్ట్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ మేము మా ఫ్యామిలీ ఇలా ఉన్న మా ఫ్యామిలీని ఇలా తయారు చేసుకున్నాం. చూడండి ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎలా తయారైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీడే వాడుతూనే ఉన్నాం. అంటే ఏదైతే నీడో అది ఇవ్వట్లే, ఏదైతే అవసరం లేదో దాన్ని ఇస్తున్నాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీని మీరు మాత్రమే రక్షించుకోవాలి. ఓకే, మీకేమైనా సార్ మేము కూడా మీ వల్ల మంచి ఆరోగ్యవంతులుగా కావాలి అనుకుంటే నాకు చాట్ చేయండి, లేదంటే నా ఫోన్ నెంబర్ 9908423090 నాకు కాల్ చేయొచ్చు. లేదు అంటే మీ పర్సనల్ వెల్నెస్ కోచ్ మీ సిటీలలో ఉంటారో వాళ్ళకి అడిగినా మీకు మంచి డైట్ ఇస్తారు, రైట్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ ఫ్రెండ్లీ వెల్నెస్ సిస్టమ్. బాయ్.